సిగ్గుజాడా ఎందుకు నాకు పొలాలు మీ నాన్న పేరు వల్ల నీకు అప్పిస్తే వడ్డీ కూడా కట్టాలని చవటమే. మీరంతా పెద్ద రైతులు, మళ్ళా ఏదో పౌరుషాలు ఉంటాయి. బెంగ పెట్టుకు లేదు కానీ మీసాలకు సంబంధం లేదు. ఒంట్లో సిగ్గు సరం చీము నెత్తిలేని ఇలాంటి ఎవరికి ఎందుకురా వ్యవసాయం? పొయ్యి ఎక్కడైనా చచ్చావనుకో ఆ పట్ట వేస్తాను ఈ పట్ట వేస్తాను నీరిగావుగా ఏం మిగిలింది చేతికి చిక్కు తప్ప వానికి మన్నాడా. అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య. వడ్డీ వ్యాపారులు రాబందుల్లా పీడించి రాష్ట్రంలో రైతుల మరణాలకు కారణమవుతున్నారు. భలేగుంది బావా. అయితే నీకు రాబందు చలపతని టైటిల్ బాగుంటది అనమాట. చాలా బాగుంటది. అప్పిచ్చినప్పుడు ఆపద్బాంధవులం, తిరిగి తీర్చమన్నప్పుడు రాబందులం. మేము ఈ పేపర్ వాళ్ళకి టీవీ వాళ్ళకి ఏరే పనే ఉంటది. రాయాల్సింది మాత్రం రాయరు. ఈ పేపర్ రోడ్ ఒక నెల బిల్లు కట్టి 2వ నెల కట్టకపోతే ఎత్తాడా పేపరు? ఆడి డబ్బాడికి విలువ. మేం మాత్రం డబ్బడికేసరికి రాక్షసులు ఇళ్లలో అయిపోతాం. మరి బాబు ఎళ్ళగోలేంట్రా నాకు కూడా వదలవు కదా. డబ్బు వస్తుందా డాన్స్ టెర్రస్ అతికిస్తుంది నువ్వే కదా. సర్లే సౌండ్ తగ్గించేసుకోమా. రేపు సౌండ్ తగ్గించి కాఫీ అయ్యిందా? ఒరే సీన్ గా ఇలా రారా. అయిపోయి ఈ రోజు మా బావ చేతిలో. నమస్తే అంకుల్. ఈ అంకులు బంగాళ పెంకులు తర్వాత చూసుకుందాంలే గాని ఏదిరే నా వడ్డీ ఏం చేశావు? అదా బాబాయ్, దుబాయ్ నుంచి ఎంబో రాగానే ఇచ్చేస్తా. నేను అడిగింది ఎంబో కాదురా, నా వడ్డీ. అది నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తా అంకుల్. అలాగే లేరా,
వచ్చేకయ్యి ఇచ్చేకయ్యి తట్టుకెళ్ళి అది కదా అంకుల్, వచ్చే నెల అసలు ఇవ్వలేదనుకో ఒంటి మీద బొచ్చు ఉంటది ఆ బట్టలు ఉండవు. ఇది అది కూడా ఉండదురా బాబు, వెళ్ళిపోరా. పొద్దుటి నుంచి 10 కిల్లీలు వేసుకున్నాక ఇప్పుడు ఎట్టుకొస్తున్నావు మొదటి కాపీ. అబ్బబ్బబ్బబ్బా, వచ్చే లోపే మీకు అంత తొందర అయితే ఎలాగండి? తీసుకోండి కాఫీ. ఏంటి మీ మొహానికి ఆ నల్ల కళ్ళ జోడు? మీరు ఏదైనా కాలేజీ కొన్నాడనుకుంటున్నారా? మీకు ఆ సూట్ అవ్వలేదు, తీసేయండి. ఆహా, కట్టుకున్న మొగుడు స్టైల్ గా ఉంటే చూడరు. అదే టీవీలోను సినిమాల్లోను అయితే హీరోలు ఎగబడి చూసేస్తారు. మీ ఆడవాళ్లే ఎంత, ఇంట్లో మాత్రం తెంగర పుచ్చుల్లో జుట్లు ఎరపోసుకుని జిడ్డు ఆడుతా ఉంటారు. బయటికి వెళ్ళేసరికి ఫ్యాషన్ పెరేట్లు చేసేస్తారు. పెళ్లిళ్లలోను పేరెంటాల్లోను బుట్ట బొమ్మల్లాగా పట్టు చీరలు కట్టి పౌడర్లు కొట్టి లిప్స్టిక్లు రుద్ది వగలిపోతా ఉంటారు. పొరపాటున మిమ్మల్ని కదిలించాను కదండి, ఇక నన్ను వదిలేయండి. అలా వదిలేసే అదృష్టం ఏడుచుంటే ఎప్పుడో నిన్ను వదిలేసి అవత్తనో చేసుకుందును. ఏం చేస్తున్నా నీ కూతురు? పొద్దుననగా సింగారించుకుని రోడ్డు ఎక్కింది, ఇంతవరకు ఇల్లు చేరలేదే. తను చూసినాయి కదా బాబు వెళ్ళింది. హాయ్ శ్రీను. శ్రీను హాయ్. ఏంటి? నేను చూసి చాలా రోజులైంది కదా, షాప్ కి వెళ్తూ వెళ్తూ. చూసావు కదా, చూసి ఏం చేస్తావు? నువ్వేదో మూడవుట్ లో ఉన్నట్టున్నావు. వస్తాను. అవును, మంచిది. వెళ్ళరండి. చూసి వెళ్దామని వచ్చారండి. ఒక్క ఫోటో వేసుకుని తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు. స్కూటర్ ఒకటి. తప్పకుండా సార్. మీకు తెలుసు కదా సార్ మా సర్వీస్. నెవర్ సార్, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నేను చూసుకుంటాను. విత్ మెటీరియల్ కాంట్రాక్ట్ చేద్దాం సార్. సార్ ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల అగ్రిమెంట్ చేసుకుందాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యా. హాయ్ పృథ్వీ. హాయ్. ఏంట్రా న్యూస్? గుడ్ న్యూస్ రా. మనకు ఒక మంచి కాంట్రాక్ట్ దొరికిందిరా. వావ్. ఈ రోజు సాయంత్రం అగ్రిమెంట్ సైన్ చేయమని మెహతా గారు అంటున్నారు. గుడ్. యా. కానీ నువ్వేంట్రా ఈ రోజు ఆఫీస్ లో ఉన్నావు? ఏ? అదేంట్రా, నువ్వు వదిన కలిసి ఈ రోజుకి సరిగ్గా 8 years అయింది. మర్చిపోయావా? నువ్వేదో సెలబ్రేషన్ చేసుకుంటావు అనుకున్నాను. మర్చిపోయాను రా. డోంట్ వరీ, నువ్వు తొందరగా ఇంటికెళ్ళు. డోంట్ డిసప్పాయింట్ భాబీ, ఎస్పెషల్లీ టుడే. మేహతా గారి దగ్గరికి నేను వెళ్ళి అగ్రిమెంట్ తీసుకుంటాను. ఓకేనా? కమ్ ఆన్, గో హోమ్. ఓకే. ఎనీవే, నా లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ రోజు గుర్తు చేసావురా. థ్యాంక్స్ మై ప్లెజర్. సూర్య. యా. సి, ఇది చాలా క్రూషియల్ ఆర్డర్ రా. ఇందులో ఎలాంటి తప్పు జరగకూడదు. పృథ్వీ, నేను గతంలో కక్కుర్తి పడిన మాట నిజమే. నేను ద్రోహం చేసిన క్షమించి నన్ను మళ్ళీ ఆదరించావు. నీలాంటి స్నేహితుడిని నేను పోగొట్టుకోలేనురా. ఇంకెప్పుడు తప్పు చేయను. రే, నన్ను నమ్ము. ఇట్స్ ఓకేరా. ప్రభాకర్ సార్. సర్లా, సూర్యతో డిస్కస్ చేసి అగ్రిమెంట్స్ అన్ని ఫైనలైజ్ చేసుకోండి. ఓకే, ఓకే సార్. టేక్ కేర్. యా షూర్. ప్రభాకర్, ఈ రోజు ఈవినింగ్ లోపల ఆ సిస్టమ్స్ అన్ని డెలివరీ అవ్వాలి. ఓకే, ఓకే. క్యారీ ఆన్, క్యారీ ఆన్. అమ్మా కుసుమా, ఏడవకమ్మా, ఏడవకు. స్త్రీ అంటే సహనశీలి, సాధ్వి. పురుషుడు ఎంత హేళన చేసినా అవమానించినా భరించాలమ్మా. అదే అదే ఆడదాని పరమార్థం. అందుకేనమ్మా ఆ దేవుడు ఆడదానికి భూదేవికి ఇచ్చినంత ఓర్పును రుచి, ప్రసాదించాడు. ఏంటి ఏడుస్తున్నావు? పాపం అండి కుసుమ. సావిత్రి, ఈ కుసుమ ఎవరే? అనసూయవు కావాలి. అదేనండి ఈ సీరియల్లో హీరోయిన్. నువ్వు ఆదర్శం కావాలమ్మా. చూడు బంగారి, ఆదర్శం కావాలి. నెలకి కేబుల్ వాడికి 200 రూపాయలు కట్టి ఇలా నట్టింట్లో వేయడం అంత అవసరమా చెప్పు? సర్లేండి. ఏంటి దొరగారికి ఇల్లంత తొందరగా గుర్తుకొచ్చింది? నీకు సర్ప్రైజ్ ఇద్దామని తొందరగా వచ్చాను. సర్ప్రైజా? ఏంటది? ఏ మొద్దు, ఈ రోజుకి మనం కలిసి సరిగ్గా 8 సంవత్సరాలైంది. నిజమా అండి? అరే
తెల్లారి నుంచి నేను మీకు ఈ విషయం చెప్దామని ఎదురు చూస్తూ మీరు తొలిసారిగా గిఫ్ట్ ఇచ్చిన చీర కట్టుకుని మీ ముందు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఏంటి పని చేసుకోకుండా నా ముందు తిరుగుతున్నావు అని విసుక్కోవడం కన్నా ఇది సర్ప్రైజింగ్ న్యూసా? సారీ రా కన్నా, నా బంగారు కదూ, ఇంకెప్పుడు ఈ విషయం మర్చిపోను, సరేనా? ఏయ్ రే, ఉమ్? నీకు ఆ రోజు జ్ఞాపకం ఉందా? ఆ రోజే కాదండి, మనం కలిసిన ప్రతి నిమిషం ప్రతి విషయం కళ్ళకు కట్టినట్టు జ్ఞాపకం ఉంది. చెన్నైలో ఆ రోజు నాకే ఉద్యోగం రావాలని అన్ని దేవుళ్ళకి మొక్కుకొని ఇంటర్వ్యూకి వచ్చాను. కడవలే, 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 కడవలే. గుడ్ మార్నింగ్ సార్. செல்வம் சார் எல்லாருக்கிட்ட ஃபைல் வாங்கிக்கோ. எல்லாரும் ஃபைல்ஸ் கொடுங்க. Oh God, I'm late. మిస్టర్ என்ன పోయిటే இருக்கீங்க? క్యూలో ఉకారుங்க. ఇంతమంది కూర్చుంటే కనిపించట్లేదు కాబోలు. కనిపించారు, సో వాట్? మిస్టర్ Huh? ఏంటి రికమెండేషనా? లేదు. ఓహో, క్యాష్ పార్టీనా? లేదండి. బంధువులు ఎవరైనా ఉన్నారా? లోపల జిఎం ఆఫీస్. என்னங்க அவர் பாட்டுக்குள்ள போயிட்டு இருக்காரு, நம்மள காலையில இருந்து கியூல உட்கார்ந்துட்டு இருக்கோம், நீங்களே ஒண்ணு பேச மாட்டீங்களா? పోంగ సార్. ఓకే ఓకే. ఇంతమంది కూర్చుంటే కనిపించట్లేదు కాబోలు. దేవుడా, నాకే ఉద్యోగం రావాలి. దేవుడా, 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 దేవుడా. నాకే ఉద్యోగం రావాలి. దేవుడా, దేవుడా, దేవుడా. సుజిత, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాట్స్ యువర్ నేమ్? సార్ మీరు సుజిత. అయ్యో, Tell me about yourself. ఐఎమ్ వెరీ సారీ సార్. I said tell me about yourself. Sit. Take your seat. సార్ నా పేరు సుజిత. నా పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారు. నేను మా బాబాయ్ వాళ్ళ దగ్గర ఉంటున్నాను. వాళ్ళకి బర్డెన్ కాకూడదని జాబ్కి ట్రై చేస్తున్నా. నేను BA వరకు చదివాను సార్. ఓకే, నీకేమైనా రికమెండేషన్ ఉందా? పోనీ ఏదైనా క్యాష్ పే చేయగలుగుతావా? లేదు సార్. నీకు ఇక్కడ బంధువులు ఎవరైనా ఉన్నారా? సార్ నేను బాగా హార్డ్ వర్క్ చేస్తాను సార్. ఎస్ ఐ నో బాగా హార్డ్ వర్క్ చేస్తావు. అవసరమైతే యూనియన్ కూడా పెడతావు. సీనియర్స్ తో ర్యాష్ గా మాట్లాడతావు, తగులు పెట్టుకుంటావు. సార్ నేను మీకు సారీ చెప్పాను. నేను GM గారిని తెలియక అలా అన్నాను. ప్రతి జాబ్ లోనూ ఎవరో రికమెండేషన్ తోనూ మనీతోనూ నెపోటిజం తోనూ తన్నుకుపోతుంటే తిరిగి తిరిగి విసిగిపోయి పొరపాటున మిమ్మల్ని అన్నాను. అంతేకాని నేను తగులు పెట్టుకునే రకం కాదులేండి. I said no more explanations. You're appointed. రేపటి నుంచి జాయిన్ అవడానికి మీకేమైనా ప్రాబ్లమా? నో సార్, I'll join tomorrow. Thank you sir. Thank you very much. బట్ ఆన్ వన్ కండిషన్. నా క్యాబిన్ లోకి నన్ను రాణిస్తానని ప్రామిస్ చేస్తేనే రేపు మార్నింగ్ 10 o'clock వచ్చి నా PAగా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే రోజు నేను బ్యాక్ డోర్ నుంచి ఎంటర్ అవడం అంత బాగుండదేమో. அந்த கோயம்புத்தூர் கான்ட்ராக்ட் நமக்கு தான் வேணும். நான் அப்புறம் பேசுறேன். இந்த நேரத்துல யாரு வருது? నువ్వా? ఏంటమ్మా ఇలా వచ్చావు? సార్ పృథ్వీని చూడాలి. ఆఫీస్ సుజీ? పనా? అయినా ఇంత రాదు. పృథ్వీ, ఏమైంది? పృథ్వీ, పృథ్వీ అన్ని వదిలేసి వచ్చేసా. ఆ నరకాన్ని వదిలేసి వచ్చేసా. కూల్ డౌన్ సుజీ. మా పిన్ని వాళ్ళు నన్ను వదిలించుకోవడానికి కోసం ఎవరికో కట్టుబెట్టాలని చూస్తున్నాను. వచ్చేసా. నాకేమైనా ప్రాబ్లం ఉంటే నీ దగ్గరికి వచ్చామని నువ్వే కదా చెప్పా. అందుకే
తెచ్చినది ఏమీ తేలేదు. నువ్వు గిఫ్ట్ గా ఇచ్చిన చీరతోనే వచ్చేసా. నేను Don't worry, తప్పు Suji. చేయలేదు కదా పృథ్వీ. నువ్వు మంచి పని చేశావు. నాన్న, ఈ అమ్మాయి పేరు సుజిత. మన ఆఫీస్లోనే నాకు పరిచయం. మేమిద్దరం ప్రేమించుకున్నాం నాన్న. పృథ్వీ ఒకసారి లారా. అమ్మా ఒక నిమిషం. ఇప్పుడే వస్తా. పిల్ల లక్షణంగా ఉంది. ప్రేమించటం తప్పు కాదు. నీ సెలక్షన్ కూడా చాలా బాగుంది. కానీ పృథ్వీ, నీకు తెలుసు, నేను రాత్రనక పగలనక శ్రమించి ఈ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేశాను. ఈ సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు, గౌరవాన్ని సంపాదించాను. ఈ 50 ఏళ్లలో నేను సాధించింది చాలా ఉంది. కానీ ఇంకా ఏదో సాధించాలనే తపన. నేను చేసే ప్రతి డీల్లోనూ నాకు లాభాలు వస్తాయి. అది నా స్పెషాలిటీ. కూర్చో. నేను ఇన్ని సంవత్సరాలు చేసిన డీల్స్ అన్ని ఒకెత్తు. ఇప్పుడు నీ ద్వారా నేను చేయబోయే డీల్ నా లైఫ్ లోనే మోస్ట్ ఇంపార్టెంట్ డీల్. వరల్డ్ ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ మురుగేశన్ కూతురుతో నీ పెళ్లికి కష్టపడి ఒప్పించాను. నీ వర్త్ ఏమిటో తెలుసా? నేను 50 ఏళ్లలో సంపాదించిన దానికి 3 రెట్లు. జస్ట్ 3 ముళ్లతో నువ్వు సాధించగలవు. నో యువర్ కెపాసిటీ. యూజ్ ఇట్. నా స్టేటస్ నీ వల్ల పెరగాలి గాని తగ్గకూడదు. ఈ సంపాదన అంతా నీకోసమే. ఓకే డాడ్. మరి ఈ అమ్మాయి సంగతి? ఎస్, అవును. ఆ అమ్మాయికి అన్యాయం జరగకూడదు. పైగా నిన్ను నమ్మి ఇల్లు కూడా వచ్చేసింది. యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ హర్. చూడు, మనకు బెంగళూరులో గెస్ట్ హౌస్ ఉంది కదా, మీరిద్దరు అక్కడ హ్యాపీగా ఉండొచ్చు. సో ఈ అమ్మాయిని నా సుఖం కోసం ఉంచుకోమంటున్నారు. మీ స్టేటస్ కోసం, మీ ఆస్తి పెరగడం కోసం నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటాను, అంతేగా? పృథ్వీ, కూల్ డౌన్. నీ వయసుకు నేను చెప్పేది చీప్ గా అనిపించవచ్చు. బట్ డోంట్ ఫర్గెట్, 500 కోట్లు చీప్ కాదు. బీ ప్రాక్టికల్. ఓ 6 నెలలు బాధపడినా ఆ తర్వాత జీవితాంతం చక్రవర్తిలా బతకొచ్చు. సారీ డాడ్, మీ మీద నాకు చాలా హై ఒపీనియన్ ఉంది. దయచేసి దాన్ని చెడగొట్టకండి. పృథ్వీ, దెన్ ఫైన్. నువ్వు మేజర్వి, నేను నిన్ను రిస్ట్రిక్ట్ చేయను. కానీ ఈ రఘునాథ్ తన స్టేటస్ పెంచుకోవడం కోసం ఎవరితోనైనా స్నేహం చేయగలడు, ఎవరితోనైనా వైరము పెట్టుకోగలడు. ఫైన్ డాడ్, నీతో వైరం వద్దు, నీ కోట్ల ఆస్తి వద్దు. గుడ్ బై. పృథ్వీ, ఒక్క నిమిషం. నేను తీసుకున్న ఈ డెసిషన్ కి ఎప్పుడు రిగ్రెట్ అవను. బాయ్. పద సుజి. Now we are free to listen. నిజం సుజి, ఐ నెవర్ రిగ్రెటెడ్ దట్ డెసిషన్. నేను జీవితంలో తీసుకున్న సరైన నిర్ణయాల్లో ఒకటి నీతో బతకాలనుకోవడం. కానీ నాకే అప్పుడప్పుడు బాధగా ఉంటుంది పృథ్వీ. నా వల్ల నువ్వు మీ నాన్నగారికి దూరం అయ్యావని. వద్దు సుజి, ఎప్పుడు బాధపడదు. నాకు దేవుడిచ్చిన వరం నువ్వు. నీతో గడిపే ప్రతి క్షణం నాకు కోట్ల కంటే విలువైంది. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? మనకి ఈరోజు చాలా మంచి డీల్ వచ్చింది. దీంతో మన లైఫ్ స్టాండర్డే మారిపోతుంది. పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేద్దాం. ఒక పెద్ద బంగ్లా తీసుకుని అందులో మనం చాలు చాలు. ఇప్పటికే ఈ లంకంత కొంపలో ఒంటరిగా బిక్కు బిక్కుమంటున్నాను. ఆ వెనకున్న రూమ్లు హౌస్ ఓనర్నే వాడుకోమని చెప్దాం అనుకుంటున్నాను. కొంత రెంట్ అయినా కలిసి వస్తుంది కదా అని. నో 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 నథింగ్ డూయింగ్. నా పెళ్ళాం పిల్లలు ఇరుకింట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇదే నా సామ్రాజ్యం. దీనికి నేనే రాజుని, నువ్వు రాణివి. హే! వచ్చేసారు అరే రే ఈ రే వానర రే. సైన్యం. డాడీ, ఆ? మా స్కూల్లో అందరూ ఎక్స్కర్షన్ కి వెళ్తున్నారు డాడీ. నువ్వు వెళ్తావా? అవునా? డాడీ, మరి ఓకే ఓకే. ఏంటమ్మా? స్కూల్లో పిక్నిక్ ఉంది ఆ. డాడీ. వెళ్తారు వెళ్తారు. మీ స్కూళ్ళలో ఎక్స్కర్షన్, పిక్నిక్, ఆ ఫీజు ఈ ఫీజు అని డబ్బులు వసూలు చేయడం బాగా అలవాటైపోయింది. వాళ్ళకెందుకే నేను సార్? మీరు వెళ్ళండి అమ్మా. ఓకే, నేను స్కూల్కి వచ్చి డబ్బులు కడతాను. ఓకే. ఏ డాడీ, మా డాడీ వెళ్ళాడు, డాడీ. అవునులేండి, మంచివాడు మంచివాడు. మీ డాడీ మాత్రమే మంచివాడు. ఏయ్, మీ అమ్మ కుళ్ళుకుంటుందిరా. వెళ్ళి ముద్దు పెట్టండి. వెళ్ళండి 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 వెళ్ళండి. గో గో. మరి నాకు ఏయ్! ఆ. సరే,
వాడొస్తే నాకు ఫోన్ చేయమని చెప్పండి. ఓకే, థ్యాంక్స్ సార్. ఓకే అండి. ఏమైంది ప్రభాకర్? సూర్య కనిపించాడా? లేదు సార్. వాడికి ఏమైంది పాపం? సెల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. వాడి ఇంటికి వెళ్ళి చూడలేకపోయావా? వాడు అక్కడ ఉండడు సార్. మరి మనకు రావాల్సిన కాంట్రాక్ట్ తన పేరు మీద తీసుకుని మరో షాప్ ఓపెన్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు సార్. ఏమంటున్నావు? అవును సార్, ఈ చీటెడ్ వాడు మిమ్మల్ని నమ్మించి మోసం చేశాడు సార్. మన కస్టమర్స్ అందరినీ కూడా వాడే అప్రోచ్ అయ్యి తన వైపు తీసుకుంటున్నాడు సార్. నాకు ఇక్కడ 6 feet by 4 feet బోర్డు కావాలి. అందులో ఈ మ్యాటర్ ఉండాలి. సూర్య కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్. సూర్య మాత్రం చాలా ప్రామినెంట్ గా ఉండాలి. సూర్యుడిని గీయాలి, కిరణాలు గీయాలి. ఓకే, ఎంత అవుతుందో చెప్పు. బాబు, కంప్యూటర్ జాగ్రత్తగా పెట్టండి లోపలికి. జాగ్రత్త, అసలే చాలా కష్టపడి సంపాదించాను. పృథ్వీ, ఇక్కడే రా కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్ షాప్ పెడుతున్నాను. కొత్త కార్లో వచ్చి చెప్దాం అనుకున్నాను, కానీ బిజీ వల్ల కుదరలేదురా. ఎలా ఉన్నావురా? ఎందుకురా నన్ను మోసం చేశావు? ఏంట్రా పృథ్వీ ఎలాగంటావు? నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఇంతకు ముందు 2 సార్లు హింట్లు ఇచ్చాను, కానీ నువ్వే అర్థం చేసుకోలేదు. ఒకసారి మోసం చేసిన వాడిని మళ్ళీ ఎవడైనా నమ్ముతాడా? నీ స్టూపిడిటీకి నన్ను బాధ్యత ఇచ్చేయడం ఏం బాగలేదురా. అంటే నిన్ను నమ్మడం అదే నేను చేసిన తప్ప? ఆబ్వియస్లీ, అందులో డౌట్ ఎందుకురా? నీకు విషయం చెప్పనా? నువ్వు చాలా మంచోడురా. నువ్వు బిజినెస్ కి పనికిరావు. ఓ పని చెయ్యి, నా మాట విను. నీ షాప్ నాకు అమ్మేసి నా దగ్గర జాబ్ లో జాయిన్ అయిపోరా. నువ్వు నాకు ఇచ్చిన దానికంటే ఎక్కువ జీతం ఇస్తానరా. నువ్వు, వదిన, పిల్లలు అందరు హ్యాపీగా ఉండొచ్చురా. ప్రామిస్. నీలాంటి వాడితో ఇన్నేళ్లుగా స్నేహం చేశాను చూడు, నా మీద నాకే అసహ్యంగా ఉందిరా. చూసావా ఎదుటి వాటిని ఎట్లా హేట్ చేయాలో కూడా రాదు. బిజినెస్ చేస్తాడట. నీతో మాట్లాడమే అనవసరం. ఒరే పృథ్వీ, నా జాబ్ ఆఫర్ గురించి ఒకసారి ఆలోచించరా. జెన్యూన్ ఫ్రెండ్ ఇచ్చిన ఆఫర్ కూడా తీసుకోవడం రాదు. ఎలా బాగుపడతాడు? ఒరే సిస్టమ్ జాగ్రత్త రా రోయ్. జూబ్లీ హిల్స్ లో ప్లాట్ రేట్ ఎంత ఉందిరా కనుక్కోండి, సరేనా? బాసు నమస్తే బాసు. రా బాసు, కూర్చో బాసు. అరే బాసు, 2 స్పెషల్ టీ తీసుకురా. అలాగేనా? ఏంటి బాసు, కొత్త చొక్కా, కొత్త కారు, కొత్త డ్రైవరు, ఏంటి విషయం? కాలం కలిసి వస్తే నడిచొచ్చే కారు గుమ్మమ్ము దాగుద్దంటారు, తెలీదా? కొత్త సామెత నేనే కనిపెట్టా. నిజమే, కానీ కాలం కలిసి రావటం క్లోజ్ ఫ్రెండ్ క్లోజ్ చేయటమా? నీకు తెలిసిపోయిందా? ఒరే పిచ్చోడా, నువ్వు మ్యాడ్ ఎక్కాలంటే ఏం చేస్తావరా? మెట్లు ఎక్కుతాం అంతే, సింపుల్. పైకి వెళ్ళాలంటే మెట్లు తొక్కాల్సిందే. మెట్లు తొక్కేవి నేడిస్తూ కూర్చున్నాం అనుకో, పైకి వెళ్ళగలమా చెప్పు? కరెక్ట్ అనుకో, మరి సమాజంలో పరువు పోదా? పరువా? క్రేజీ ఫెలో. నేను మంచోడ్లా డొక్కు స్కూటర్ మీద వచ్చినప్పుడు నువ్వు ఏ రోజైనా నన్ను విష్ చేసావా? చేయలేదనుకో. చెయ్యరు. ఈ జనమే అంతరా. నువ్వు ఏ ఏదో పనైనా చెయ్యి, డబ్బు సంపాదించి కార్లు దిగావనుకో నిన్ను గౌరవిస్తారు. ఈ దిక్కుమాలిన సమాజంలో నాలాంటి ఇంటెలిజెంట్ ఫెలోస్ కి ఎప్పుడు రెస్పెక్ట్ ఉంటుందిరా. అర్థం చేసుకోరా పిచ్చోడా. వస్తాను. బాసు బాసు, ఒక్క నిమిషం. అసలు నాకు గౌతమ్ బుద్ధుడు, మహాత్మా గాంధీ, కారల్ మార్క్స్ మన కాలంలో ఉన్నట్టు అంత గొప్ప లిస్ట్ పెట్టద్దురా బాబు, ప్లీజ్. మీరు ఇంకేం మాట్లాడదు. నేను మీ దగ్గర అసిస్టెంట్ జాయిన్ అయిపోతా, లేదనుకోండి అప్రెంటిస్ కైనా జాయిన్ అయిపోతా. ప్లీజ్ ప్లీజ్ బాస్. నా గొప్పతనం అర్థం చేసుకున్న మొదటి వ్యక్తి నువ్వేరా. ఓ పంచే, రేపు మన కొత్త షాప్కి వచ్చాయి, చూద్దాం. ఓకే బాస్. ఓకే ఓకే బాస్. సరే బాస్, ఒక్క నిమిషం. సరేరా. ముయ్, ఓకే. రేపు కలుద్దాం. జూబ్లీ హిల్స్ లో ప్లాట్ రేట్ ఎంత ఉంటుందో కనుక్కోండి, సరేనా? చలికాలం ఏం చేస్తాను? ఏమ్మా సుజీ, ఈ మధ్య కనిపించటం లేదు. నల్లబడిపోతానని భయపడి రోడ్డు మీదకి రావట్లేదా ఏంటి? లేదక్క, యూజువల్ గా షాపింగ్ కూడా ఆయనే చేసేస్తారు. నిజమేనేమ్మా, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ మాత్రం జాగ్రత్త ఉంటుందిలే. అదృష్టవంతురాలివి, బంగారం లాంటి మొగుడు దొరికాడు. నాకు ఉన్నాడు మీ బావగారు, ఏం లాభం? 3 లక్షలు పోసుకొన్నాను, ఏం సుఖం? ముఖం ఎప్పుడు చిటపట్లాడుతూ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అంటూ వెంటబడి మరీ పెళ్లి చేశారు మా వాళ్ళు.
అక్కడ పని పాట లేకుండా కుండలా బొజ్జ పెంచుకుని ఆఫీస్ కి ఇంటికి తేడా లేకుండా గుర్రు పెట్టి నిద్రపోతుంటాడు. 2 పిల్లల్ని కని నా మొహాన పారేసి ఇంకా జాసీ లేనట్టు బతికేస్తున్నాడు. ఏం చేస్తాం, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అన్నట్టు నిన్ను చూసినప్పుడల్లా అనిపిస్తుంది ఇంటర్మీడియట్ లో ఆ సుబ్రహ్మణ్యం గారితో లేచిపోయినా బాగుండేది. వేధవ జీవితం. ఒకసారి రాజీ పడితే బతుకంతా రాజీనే. అదేంటక్క అలా అంటావు? నిజం సుజీ, నాలాగే చాలా మంది ఆడవాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి సారం లేని జీవితాలను పతివ్రతలమన్న ఊహలోనే గడిపేస్తున్నారు. ఈ మగాళ్ళు కూడా పెళ్ళైన 2 ఏళ్లకే సన్యాసులైపోతున్నారు. భార్యను ప్రేమగా చూసుకోవాలన్న ఆలోచన ఏడవదు సరికదా, ఎవడి కోసం పడుంటుందిలే అన్నట్టుంటున్నారు. ఏమమ్మా సుజీ, అన్నిట్లో మీ పిల్లలకే ఫస్ట్లు వస్తున్నాయట కదా? అవునండి, బాగానే చదువుతున్నారు. ఈ గాజులు కొత్తవా? అవునండి. కట్టుబట్టలతో కాలనీకి వచ్చినా బాగానే సంపాదించాడమ్మా మీ ఆయన. ఉంటానమ్మా. అయ్యో, ఇంటికి ఏపీలు వస్తున్నారని మా ఆయన చెప్పాడు. వస్తాను లక్ష్మి. విఐపీలు ఇదొకటి కుళ్ళుముండ. ఎవరు బాగుపడినా చూడలేదు, ఎవరు నాశనం అయిపోతారా పండగ చేసుకుందావా అని ఎదురు చూస్తూ ఉంటుంది. చుప్పనాద్ది. అబ్బా ఊరుకోక, మన ఎదురింట్లో ఆ పిన్ని ఆవిడ ఉండేది కదా. అప్పుడు ఏమండి, ఏంటండి డల్గా ఉన్నారు? అది షాప్ లో చిన్న ప్రాబ్లం. నథింగ్ మచ్ టు వరీ. ఓకే, నాకు చెప్పకూడదా? నీకు తెలుసు కదా, షాప్ లో విషయాలు ఇంట్లో డిస్కస్ చేయను. కూర్చో రా. ఇప్పుడు చెప్పు. అరే మేధావి, హైదరాబాద్ అంతా నిండిపోయిందిరా. ఒక్క అంగళం కూడా ఖాళీ లేకుండా ఇల్లు కట్టేశారా. అస్సలు నేను రాజకీయాలు ఎదిగేసరికి ఏదైనా స్థలం కబ్జా చేయడానికి ఉంటుందంటారా? నాకు భయంగా ఉందిరా. మేం భయపడకన్నా, వాళ్ళంతా ఊరు చివర్లో కట్టుకున్నారు. ఇదిగా నీకు సిటీ సెంటర్ లో మంచి ప్లేస్ చూశాను. ఎక్కడ్రా? పంజాగుట్ట శ్మశానం అన్నా. అందుకే అంటారు ప్రతి కుక్కే రోజు వస్తుందని. రేయ్. కోపడకన్నా, లేకపోతే దాదాలో నువ్వు కొడవలు పట్టుకు రోడ్డు మీద నడుస్తుంటే జనాలకు నక్షత్రాలు కనిపించేవి. తర్వాత నువ్వు టికెట్ కోసం హైకమాండ్ చెయ్యి కాలు పట్టుకునే వాడివే. అయినా నువ్వు సైకిల్ మీద కార్ల మీద ర్యాలీలు చేస్తే ఏ పార్టీ వాడు నీకు టికెట్ ఇవ్వకుండా అందరూ కలిసి నీ చెవులో కలపు పెడతారా? అయినా నువ్వే మరీ అవుకో, ఏనుగు లాంటి వాడివే, ఉదయించే సూర్యుడివే, 2 ఆకులు చదువుకున్న వాడివే. ఇదిగా ఏదో సమస్య మీద ప్రజల్ని రెచ్చగొట్టి పేరు తెచ్చుకున్నావు అనుకో, సీటు స్వీట్లో నీ చేతికి వస్తుంది. అంతేనంటావా? అవునా? అయినా మన కాలనీలో సమస్యలు ఏమున్నాయరా? ఊరుకన్నా, నువ్వే పెద్ద సమస్య. రేయ్. లేకపోతే ఏటన్నా, నీళ్ళని కొలాయిలు, వెలగని దీపాలు, టైం క్రాండ్ బస్సులు, ఉన్న దోవలు, మరో పక్క పోలీసులు, అన్నలు, గన్నులు, చర్చలు ఎన్నున్నాయి. అంతేనంటావా? ఆ, మన కాలనీ సమస్య ఫ్యాక్టరీ ఉంది కదరా. పద అది మరి. పదరా. ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీసేయాలి. నరసింహన్న జిందాబాద్, ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీసేయాలి. నరసింహన్న జిందాబాద్, ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీసేయాలి. నరసింహన్న ఆగండి, జిందాబాద్. ఏంటి సార్ ఇదంతా? చూడండి నరసింహ్ గారు, ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండబట్టే బోల్డ్ అంతమంది ఉద్యోగాలు వచ్చేసారు. అటువంటిది మీరు ఈ ఫ్యాక్టరీ తీసేయమంటే ఎలా సార్? ఇదిగా అవన్నీ ఆలోచిస్తూ కూకుంటే మన రాజకీయాలు అలాగా. దయచేసి నా మాట వినండి. నేను వినను. ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీయాల్సిందే, ఆ. లేకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. సభ, సభ, ఫ్యాక్టరీ ఇక్కడ సభ. నుంచి తీయాలి. అన్న కిరసనాలు పట్టుకొచ్చా, ఎందుకురా? ఆత్మహత్య చేసుకుంటాను కదా. సార్, మీరు నిజంగానే కిరసనాలు పోసుకుని తగలబెట్టుకుందాం అనుకుంటున్నారా? నా ప్రజల నియోజకవర్గం ఆ. కోసం రైట్. ఆత్మహత్య చేసుకుంటాను. ప్రభుత్వం దిగి రావాలి. ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ తీసేయాలి. అన్న కిరసనాలు పోసేస్తాను. వద్దురా, నేను చచ్చిపోతాను. రే వద్దు. ఊరుకా అన్న, నువ్వు చచ్చిపోతే నాకైతే నీ వారసుగా నాన్నున్నాను కదా, ఈ ప్రజలందరినీ చూసుకోవడానికి రే పోసేస్తా. వద్దురా, సార్, వద్దురా. మీరు తొందరగా కిరసనాలు పోసుకుని తగలబెట్టుకుంటే వీడియో తీసుకెళ్లిపోతాం. అవతల మలకపేట టవర్ మీద ఎవడో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నా అంటే కవర్ చేయమని తెగ ఫోన్లు వచ్చేస్తున్నాయి. మీరు పోసేయండి సార్. ఆ, 5 నిమిషం రావుకాలం ఉంది సార్. అన్నా చావుకు రావు కాలం చాలా మంచిదే. అయిన వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి పాపం. 1, 2 ఆ. నగరంలో ఎన్ని చావులు ఉన్నాయి సార్? అవన్నీ ఫోటోలు తీయాలి, వీడియో కవరేజ్ చేయాలి, న్యూస్ పేపర్లో వేయాలి. ఎవడే మీరు కానివ్వండి సార్, మీరు పోయండి సార్. అన్నా, నువ్వు నోరు కళ్ళు మూసుకు పోసేస్తా. ఆగండి. నెత్తి మీద బాగా పోయింది. గుర్తెట్టుకుంటే చాలు. పోయి ముందు పోయండి. వెనక మీరు కెమెరా ఆన్ చేసుకోండి సార్. మీరు తగలబడేటప్పుడు కెమెరాలో పడేలా తిరగండి. సీన్ బాగోకపోతే ఆడియన్స్ ఎంజాయ్ చేయరు కదా. అంటే నేను తగలబడి కేకలేసుకుంటే మీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారన్నమాట. మా పాయింట్ కరెక్ట్ గా క్యాచ్ చేశారు. ఒరే మీరు షూట్ చేయండి. అంతేండి.
అరే అరే పోలీసు వాళ్ళు వచ్చేదాకా నన్ను ఆపురా రే, ఊరుకోన్నా. నన్ను కాపాడు. అన్నిటికీ పోలీసులు అంట నీకు కలిదేటే అంత అయిపోతే నాలుగు రారేనే వెలిగించింది. అరే, ఏంటండి మీ డిస్కషన్? అవతల మాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి. తొందరగా తగలబెడితే వీడియో కవరేజ్ అన్న మిగులుద్ది. మీరు అంటించండి. అరే, అరే, ఇలా, అదే. అరే, అరే. ఆగరా పోలీసు వాళ్ళు వచ్చారు, ఆగరా రే. కానిస్టేబుల్ అక్కడ వారెవరో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, వెళ్ళి తీసుకురా. ఓకే సార్ మీరు కాల్చుకుంటారు లేదా మా టైం వేస్ట్ చేస్తున్నారు. సార్ మిమ్మల్ని చేయగారు పిలుస్తున్నారు. సీఏ గారు పిలుస్తున్నారట. అరే వస్తా వెళ్ళండి, సన్మానం చేస్తారు. ఏందివా ఎందుకు పిలిచినావు నన్ను నువ్వు? సార్ ఏందన్నా గొడవ ఎందుకురా? గొడవ ఏం లేదు, ఫ్యాక్టరీ బంద్ అయిపోవాలి, పొల్యూషన్ కాలనంత పొగలొస్తుంది, బీమార్ అవుతున్నారు. ఫ్యాక్టరీ బంద్ కాకపోతే మొత్తం తగలబెట్టుకుంటా కిరోసిన్ పోసుకుంటా. వద్దులే, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఏం మాట్లాడతావు? భయపడిస్తున్నావా? నా ఎంత జనాలు ఉన్నారు, అందరూ 1000 మంది. ముందే మీదికి కాలుతుంది తెలుసా? కాలుతుందనే అన్న, లోపలికి వెళ్ళి చాయ్ మాట్లాడుకుందాం రండి. అరే ఏందన్నా ఈ టైంలో చాలా మొహమాట ఎక్కువ నీకు. నారాజు సిగరెట్ కావాలా? కింగ్ సైజ్